ఏమన్నా కొత్త పథకాల గురించి చెప్తుండొచ్చునా లేకపోతే ఇంకేమన్నా ఇకమతులు ఏత్తుండొచ్చునా? అవు గా వికారాబాద్లా ఏమన్నా ఎన్నికలు వస్తానయా? ఇప్పుడు సడన్గా గా పెద్ద సార్కు వికారాబాద్ మీద ఎందుకు కాయసు పడ్డట్టు? రేవంత్ సారు ఇయాల సార్ తోటి ఉండా? మరి మంత్రులు పోయిండ్రు వచ్చిండ్రా? ఇంతకు గా పెద్ద సారత్తే ప్రతిపక్ష పోళ్ళు ఊకుండ్రా? స్వాగతం వలికిండ్రా? హబ్బా మీకు సుతం గిట్లే డౌట్లు వస్తున్నాయి కావచ్చు అలా అయితే చలో వికారాబాద్. రాహుల్ గాంధీ సారు హైదరాబాద్ వచ్చిండు. అడికి పోయి రేవంత్ రెడ్డి సార్ స్వాగతం చెప్పి అడ్డనక వికారాబాద్ పైన పోయిండ్రు. ఎస్సీఎస్సీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో రాజకీయాల సమావేశం జరిగింది. ఈడికి వచ్చిండు రాహుల్ సారు. అటనక డీసీసీ శిక్షణ తరగతులు దానికి పోయిండ్రు. కానీ ఈడికి కడుమ మంత్రులు రావద్దనని మహేష్ గౌడ సారు. సార్ వచ్చిందని హైదరాబాద్ నుంచి వికారాబాద్ వచ్చిన మంత్రులు మళ్ళీ వికారాబాద్ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చిర్రట. రాహుల్ గాంధీ సార్ తోటి సీఎం రేవంత్ సారు ఇంకిందరు ముఖ్యమంత్రులు సుతం పోయిర్రు. 10 దినాల సంధి అనంతగిరి హరిత రిసార్ట్ల తెలంగాణ ఏపీడీసీ అధ్యక్షులు శిక్షణ తరగతులు కావచ్చే టైం వచ్చింది. వీళ్ళందరికీ ఏం చేయన్నో ఎట్లుండన్నో ఎట్లా మలుచుకోవన్నో చెప్పేందుకు ఆఖరికి వచ్చినాక వచ్చిండు రాహుల్ సారు. పార్టీ సిద్ధాంతాలు జనాలకు మంచిగా తీసుకుపోవాలి, మనం ఏం చేస్తున్నామో బాగా చెప్పాలని అందరికీ చెప్పుకొచ్చినట్టు సారు. ఇక రాహుల్ సారు వికారాబాద్ ఖర్చులు ఎందుకు అని మూనం బట్టి ఆరుచుకుంటారు పతిపచ్చ పళ్ళు. రావణ సారు బండి సంజయ్ సార్లు మస్తు గర్వైండ్రు. వెల్కమ్ రాహుల్ జీ, మూటల కోసం వచ్చినవా తెలంగాణ కానీ డైరెక్ట్ ట్వీట్ చేసిండు పో రావణ సార్ అయితే. ఇక ఇటు హరీష్ రావు సార్ సుతం సురుకులు పెట్టినంత పని చేసిండు. మరి వీళ్ళు ఇట్లా మూటల కోసం పైసల కోసం రాహుల్ సార్ వచ్చిండనే వరకు అద్దంకి దయాకర్ సారు గర్వైండుగా బాగానే. రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చే వరకు పిచ్చి పువ్వులకు పిచ్చి ఏ విధంగా ముదిరిందో మనం చూస్తున్నాం. మూటల కొరకు వచ్చిండా రాహుల్ గాంధీ అని ప్రశ్నిస్తున్న కేటీఆర్, బండి సంజయ్ తెలంగాణలో జిల్లా అధ్యక్షుల యొక్క సమావేశంలో మాటిచ్చిపోవడానికి వచ్చిండు. మీలాగా మూటలు మోసే కల్చర్ కాదు. ఇలా మూటలు మూటలు కట్టుకున్నారు కదా. బీజేపీ పార్టీ ఫండ్ 1,00,000 కోట్ల పైనే, ఒక 10,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రోల్ బాండ్స్, 90,000 కోట్ల పైచిలకు ప్రజల నుంచి సేకరించింది, చందాల రూపంలో సేకరించింది. ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ చూస్తే 800 కోట్ల పైచిలకు ఎలక్ట్రోల్ బాండ్స్, 10,000 కోట్ల పైచిలకు ప్రజల నుంచి సేకరించింది, పారిశ్రామికవేత్తల నుంచి సేకరించింది. కాంగ్రెస్ పార్టీ చూడండి, 145 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ, 250-300 కోట్ల రూపాయలు ఉంటే అవి కూడా ఎవరైతే ఇస్తారో వాళ్ళ మీద కక్ష సాధింపులు చేయడం. ఆడితోనే ఏడాగిండి సారు. మీరు పోతే పనుల కోసం, మేం పోతే అత్తే మూటల కోసమా? ఏం మాట్లాడతారని సూటి పెట్టి గట్టిగానే అరుచుకుంటూ పతిపచ్చపల్లిని అద్దంకి దయాకర్ సారు. నేనంటున్నా ఈరోజు కేసీఆర్ ఢిల్లీకి పోతాడు, కేటీఆర్ ఢిల్లీకి పోతాడు, లేకపోతే బండి సంజయ్, కిషన్ రెడ్డి ఢిల్లీకి పోతారు. మీరు మూటలు పట్టుకొని పోతారా ఢిల్లీకి? మూటలు పట్టుకుపోవడానికి ఢిల్లీకి పోతారా? లేదంటే మీ మోదీ, అమిత్ షా వీళ్ళంతా హైదరాబాద్కి వస్తుంటారు, మీరు మూటలు ఇవ్వడానికే పోతారా, కలుస్తారా? కనీసం సిగ్గుండాలి చెప్పడానికి ఇట్లాంటి మాటలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎవ్వరు ఏ సహకారం చేయకుండా ఉండడానికి టీఆర్ఎస్ పార్టీ గత 2 ఎన్నికల్లో ఏం చేసిందో ఫోన్ ట్యాపింగ్తో అందరికీ తెలుసు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బు ఉంటే మళ్ళీ వాళ్ళు రాజకీయాలు చేస్తే మళ్ళీ వాళ్ళ నాయకులు గెలుస్తారేమనే భయంతో ఏ విధంగా ఎవరెవరిని బెదిరించిన కేసే ఫోన్ ట్యాపింగ్ కేసు. ఇక రాహుల్ గాంధీ సార్ వచ్చేమో కానీ బీజేపీ రామచంద్రరావు సారు ఏమంటాడు ఈనుండ్రి, అసలు సీఎం మాట తప్పిండు, అసలు రాహుల్ గాంధీ ఎట్లా వచ్చిండు, వచ్చే అధికారమే లేదంటండిగా మొత్తం మీద రామచంద్రరావు సార్ అయితే. రాహుల్ గాంధీ గారు వాళ్ళు వచ్చారు, వికారాబాద్ వెళ్తా ఉన్నారు. నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నాను, మీరు ఏ మొహంతో ఈరోజు తెలంగాణ వచ్చారు? ఆ రోజు చాలా గొప్పగా చేవల్ల డిక్లరేషన్ అన్నారు, బీసీలకు అన్యాయం చేశారు. చేవల్లలో ఎస్సీలకు అన్యాయం చేశారు, కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు అన్యాయం చేశారు, వరంగల్ డిక్లరేషన్ చేసి రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. రైతులకు రైతు భరోసా లేదు. ఇంతవరకు 2.5 సంవత్సరాల్లో రైతుల అకౌంట్లో ఎంతవరకు రైతు భరోసా వేశారని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. రాహుల్ గాంధీ ఎట్లా వస్తారండి? మీరు చెప్పినటువంటి 6 గ్యారంటీలో ఒక్క గ్యారంటీ కూడా పూర్తి చేయనటువంటి ప్రభుత్వము. రాహుల్ గాంధీ గారు, మీ ముఖ్యమంత్రి ఇక్కడ మాట తప్పాడు కాబట్టి మీరు ఇక్కడ ఎట్లా వస్తారని చెప్పి అడుగుతా ఉన్నాను. మీకు ఏమి నైతిక అధికారం ఉంది?
రాహుల్ గాంధీ గారికి నైతిక అధికారము తెలంగాణ రావడానికి లేదు. ఎందుకంటే వారి పార్టీ సంబంధించిన ముఖ్యమంత్రి మాట తప్పుతున్నారు కాబట్టి. బీదవాళ్ళ ఇళ్ళు కూలగొడతా ఉన్నాడు. రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వకుండా రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క ఆత్మహత్యలు కారకులైతున్నాడు. రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా వారిని ఎండబెడతా ఉన్నారు. రైతు రుణమాఫీ చెప్పేసి ఇంతవరకు రుణమాఫీ చేయలేదు. ఏ మొహంతోనే మీరు ఈరోజు తెలంగాణకు వచ్చారని చెప్పి అడుగుతాను రాహుల్ గాంధీ గారిని. మొన్న ఎమ్మెల్సీ అయిన బల్మూరి వెంకట సార్ సుతం కోపమైండులా. మా సార్నే మూటల కోసం వచ్చిందంటారా? ఏం రామన్న సారు, మీకు 10 ఏండ్లు వసూలు చేసి అయ్యే మాటలు అలవాటైనట్టు ఉన్నాయి. అందరు అట్లా చేస్తారా? మీ అకౌంట్లు ఇవ్వతే తెలుస్తుంది. మీరు ఏసంటోళ్ళని సూటి పెట్టిండు గీ సార్ అయితే. కేటీఆర్ 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా రాబందుల లెక్క రాక్షసుల లెక్క తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నది మీరు, మీ కుటుంబము. అందరూ కూడా మీ లెక్కనే అదే రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటారు, అదే రకంగా పరిపాలిస్తారని భావిస్తున్నావు. నీ లెక్క అందరూ వసూలు రాజాలు ఉండరు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారంలోకి రాకముందు మీ పార్టీ అకౌంట్ పరిస్థితి ఏందో, ఈ రోజున్న పరిస్థితి ఏందో చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ రోజున్న మీ ఆస్తుల విలువలన్నీ ఈ రోజు ఏ రకంగా అడ్డగోలుగా ఆస్తులు సంపాదించుకున్నారో, మీ ఆస్తుల పెంచిన తీరును చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సిగ్గు శరం లేకుండా రాహుల్ గాంధీ గారిది త్యాగాల కుటుంబం, మీది రాజభోగాలు రాక్షసత్వంతో అవినీతితోటి ఏదైతే దాచుకొని దోచుకున్న సొమ్ముని ఈరోజు చూపించుకుని రాజభోగాలు అనుభవిస్తుంది మీరు. నిజంగా మా ముఖ్యమంత్రి గారు మాట్లాడింది అవసరమైతే రాహుల్ గాంధీ గారి కుటుంబం కోసము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు 1000 కోట్లన్నా జమ చేసి పంపించే ఒక శక్తి ఇక్కడ ఉన్న కార్యకర్తలకు ఉందని చెప్పి వారు మాట్లాడినారు. సిగ్గు శరం లేకుండా దాన్ని వక్రీకరించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎల్ఓపి లీడర్ మన రాష్ట్రానికి వస్తే దాన్ని ఏదైతే స్వాగతించాల్సింది పోయి సిగ్గు లేకుండా నీ నీచపు బుద్ధిని నువ్వు చూపిస్తున్నావు. నీకు తోడుగా బండి సంజయ్ కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. మరి బండి సంజయ్ మీ నాయకులు వేరే దేశాలకెళ్లి వేరే రాష్ట్రాలకెళ్లి భారతీయ జనతా పార్టీ నాయకులు ఇక్కడికి వస్తే మరి మూటలు తీసుకోవనీకే వస్తుండ్రా, లేదా కేంద్ర మంత్రులు ఉన్నారు మీరు వాళ్ళకి మూటలు అప్పచెప్తారా? దానిపైన సమాధానం చెప్పాలి. సిగ్గు శరం లేకుండా నోటికొచ్చినట్టు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడితే గుడ్డలోడు తీసి కొట్టే పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నా. కానీ చూసిర్రా అలా ఉత్తర రాహుల్ సార్ అచ్చుడేమో కానీ అందరు అదే పని ముందటేసుకురు పో. ఏందో ఏమనుల్లా ఏ చిన్న ఛాన్స్ దొరికినా సరే ఓల మీద మన్నెత్తి పోసుకొని రాజకీయం నడుతుంది ఇవాళ రేపట్లా.